ఈ ఉదయకాలపు వేళ్ల వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. లూకాస్ వార్త 18వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాస్ వార్త 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ అంశం ఏంటంటే విసుకక నీవు ప్రార్థన చేయాలి. ఏంటిది అంశం ఏంటి చెప్పండి? విసుకక నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నావు, చేయట్లేదు అనట్ల దేవుడు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థనలో విసుగు రాకుండా మన ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈ మాట పలు సందర్భాల్లో మీరు ఒకవేళ వినున్నప్పటికీ ఈ ఉదయకాలం ఈ దినాన దేవుడు మరి ప్రత్యేకంగా దేవుడు ఎందుకో మనతో మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థన చేస్తున్నాం, కొన్ని విషయాల కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నాం, కానీ ఒకవేళ అవి దూరం అవుతూ ఉంటే మనకు వచ్చేది తప్పనిసరిగా మనిషి సహించలేనిదంటూ ఏదైనా ఉంది అని అంటే ఆలస్యాన్ని, పొరపాటును కూడా మనిషి భరించలేడు. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగి ఇలాంటి టైంలో అసలు మనుషులకి తొందరగా జరగాలి. ఏదైనా కనుక కొంచెం కనుక ఆలస్యమైతే ఏమాత్రం భరించలేని మనుషుల్లో సహనం, ఎక్కడ చూసినా సహనం లేదు ఈ రోజున. మనుషుల్లో ఓపిక అనేది లేదు. త్వరగా ప్రతి ఒక్కరు కూడా తొందరగా జరిగిపోవాలనేది మనుషుల యొక్క తాపత్రయం ఎక్కడ చూసినా. అలాంటిది దేవుడు అంటున్నాడు, నేను దీర్ఘశాంతుడిని కనుక నా యొద్ద మీరు నేర్చుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతం మనకి రావాలంటే మరి ఈ ప్రార్థన, ఏ ప్రార్థన? విసుకక మనం ప్రార్థన చేయాలి. విసుగు దేనికి వస్తుంది? ఏ విషయం కొరకైతే మనం ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా, ఎన్నో నెలలుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏ మాత్రం కూడా దానిలో చేమంతా కూడా మార్పు రానప్పుడు మనకేమొచ్చింది? ఖచ్చితంగా విసుగు అనేది వస్తుంది. కానీ దేవుడు ఆ ప్రార్థనలే విసుగక ప్రార్థన చేయమని. ఒక రోజున ఒక వ్యక్తి శత్రువుల చేత తరమబడుతూ ఒక గదిలోనికి వెళ్ళడం జరిగిందంట. శత్రువుతో మరి తలపడుతూ ఆ సమయం శత్రువు అతనిని తరుముతున్నప్పుడు ఒక పాడుబడిన భవనంలోనికి వెళ్ళి ఒక గదిలో తలదాచుకున్న సమయం అది. ఆ సమయంలో తనకు దగ్గరలో ఒక చీమ పైకి గోడ మీదకి ఎక్కి వెళుతూ ఉంది. ఒంటరిగా వెళ్ళట్లా. ఒక చిన్న గోధుమ గింజ కనబడిందంట. ఏంటది? పెద్ద ఏనుగు కాదు, ఒక చిన్న చీమకి ఒక గోధుమ గింజ కనపడితే దాన్ని తీసుకొని గోడ మీదకి అలా ఎక్కి వెళుతూ మరలా కింద పడి, మళ్ళా ఎక్కుతూ, మళ్ళా కింద పడి, అలాగ దాదాపు అతను ఆ సమయంలో ఖాళీగా ఉన్నాడు కనుక, బిజీగా ఉంటే మనం చూడం కదా, ఖాళీగా ఉండేసరికి ఆ చిన్న చీమ మీద ఈయనకి దృష్టి పడింది. 69 సార్లు కింద పడిందంట. ఎన్నిసార్లు? 69 సార్లు ఆ చిన్న చీమ మళ్ళీ పడిందా, మళ్ళీ గోధుమ గింజను మళ్ళీ నడిపుకేసుకొని మళ్ళీ పైకి ఎక్కుతుందంట. ఆఖరికి 70వ పైకి ఎక్కి వెళ్ళిందంట. హల్లెలూయా. అప్పుడు అతనికి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలిగింది. అంటే ఒక వ్యక్తి, అంటే ఒక చిన్న జీవి దేవుని చేత కలిగినటువంటి అది, ఆ చిన్న జీవికి అంత ఓర్పు ఉంటే మన వ్యక్తిగత జీవితాలలో ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం కొన్ని విషయాల కొరకు, ప్రభువా ఇవి మా జీవితాల్లో ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా నేను చెప్పాలంటే గతంలో మన జీవితాల్లో ప్రార్థనకు సమాధానం రాలేదని మనం సోమరితనంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడో నచ్చినప్పుడు మెచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు. అదే ప్రార్థన నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు చాలా ఉత్సాహంగా ప్రార్థన చేసావు అంటే ఆ వ్యక్తి మారు మనసు కావచ్చు, ఆ సమస్యలో నుంచి నువ్వు విడుదల పొందాలని కావచ్చు. ప్రారంభం నువ్వు చాలా ఒక విధంగా రోజులు కాదు సంవత్సరాలు కూడా ప్రార్థన చేసావు. ఆసక్తిగా చేస్తూ వచ్చావు. కానీ సంవత్సరములు గతిస్తున్న కొలది నువ్వేమవుతుందంటే నీ యొక్క ప్రార్థనలు విసుగు వచ్చేసి ఈ మధ్య ప్రార్థన చేస్తున్నావు, ఒక విధంగా చేయడం కూడా ఆపేసి ఉండొచ్చు. ఒకవేళ చేస్తున్నా గుర్తొచ్చినప్పుడు ఇంక నేను చేయలేనయ్యా, అతను మారడం అనేది అసాధ్యం అని నువ్వు ఆపేసినటువంటి ప్రార్థన గురించే ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అది విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. విశ్వాసం అనేది చూడండి, మన పితరుడు అబ్రహాము 25 సంవత్సరాలు ఓపికతో దాదాపుగా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూశాడు.
ఆ ఓపికలో ఎక్కడైనా అవిశ్వాసం వచ్చినట్లుగా మనం చూడం. దాదాపు 24 ఏళ్ళు ఎదురు చూశాడు. ఇక ఆ సంవత్సరం రోజుల్లో దేవుడు కార్యం చేయటం, 100 ఏళ్ళప్పుడు కుమారుడిని ఇవ్వడం మనం చూస్తాం. అది సామాన్యమైనటువంటి విశ్వాసం కాదు. అలాంటి వారు గొప్ప సాక్షి సమూహంగా మనల్ని మేఘం వల్లే ఆవరించి మనల్ని చూస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో వారి విశ్వాసం కంటే మన విశ్వాసం ఎంత గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఉదయకాలపు వేళ ఒకవేళ జవాబు ఒకవేళ దూరంగా ఉందని అనుకుంటూ ఉన్నావేమో, ఆ సమయంలో చూడండి, ఎప్పుడైతే మనకి ఆలస్యం అవుతుందో ఆ సమయంలో మనం గమనించాల్సింది, నాకు జవాబు చాలా దగ్గరగా ఉంది, నాకు సమాధానం ఇక దగ్గరకు వచ్చిందని అది నమ్మడమే గొప్ప విశ్వాసానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ప్రాముఖ్యంగా నేను అంటాను, ఒక గొప్ప సంగీత విద్వాంసుడైనటువంటి రూబెన్ స్టీవ్ అనే ఒక వ్యక్తి అంటాడు కదా, సంగీత సాధనని ఒకవేళ కనుక నేను నిర్లక్ష్యం చేస్తే, ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే లోపం నాకు కనపడిద్ది అంటాడు. ఒకవేళ అదే సంగీత సాధనని కనుక 2 రోజులు కనుక నేను గనక అలక్ష్యం చేస్తే కనుక నా స్నేహితులకు తెలిసిద్ది. ఒకవేళ అది కనుక 3 రోజులు నేను కనుక సాధన ఆపేశాను అనుకో, ఎదుటిన్న ప్రజలకు తెలిసిద్ది అంటాడు. అంటే ఏంటంటే దాని అర్థం, ఒకరోజు ప్రాక్టీస్ కనుక నేను చేయలేదంటే ఫాల్ట్ నాకు తెలిసిద్ది. ఒకవేళ 2 రోజులు కనుక నేను సాధన ఆపేస్తే నా స్నేహితులకు తెలిసిపోద్ది, మొత్తానికి 2 రోజుల నుంచి ఏదో మొత్తం తేడా వచ్చేసిందని స్నేహితులు తెలిసిద్ది. 3 రోజులు కనుక నేను నిర్లక్ష్యం చేస్తే ఎదుటిన్న ఆడియన్స్కి తెలిసిపోద్ది. అంటే ఒక సంగీత విద్వాంసుడికే తన యొక్క సాధన అంత అవసరమైతే, ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనని మనం ఎలా చేస్తున్నాం? ప్రతిదినము చేస్తున్నావా నువ్వు? ఆ ప్రార్థన మధ్యలో నువ్వు ఆపేస్తున్నావా? నీ సాధన అనేది అంటే ఏ వ్యక్తికైనా, ఒక కళాకారుడికైనా, ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే సంగీత పరంగా కావచ్చు, అలాగే ప్రతి ఒక్క దానిలో కూడా, కళలో కూడా ప్రతిదినము కూడా ఒక సాధన వాళ్ళకి అవసరం. అప్పుడప్పుడు చేస్తే వాళ్ళు పైకి రాలేరు కదా. ప్రతిరోజు కూడా వాళ్ళు ఎంతటి వారైనా సరే ప్రతిరోజు కూడా వాళ్ళు సాధన చేస్తారు. అలాగే ప్రార్థనలో కూడా ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనలో ఉన్నటువంటి లోపాలు బయటపడడానికి గల కారణం, ఎక్కడో మన సాధన ఆపేశాం. అది అప్పుడప్పుడుగా చేసేది కాదు. ఒక అంత గొప్ప డైరెక్టర్ అంటున్న మాట ఏంది, ఒక్కరోజు సాధన చేయకపోతే నా ఫాల్ట్ నాకు తెలిసిపోతుంది, అంటే నాలో తేడా వచ్చేసింది. 2 రోజులు చేయకపోతే స్నేహితులకు తెలిసిపోయి అంత వీక్గా అయిపోతాం. 3 రోజులు చేయలేదంటే ఆడియన్స్కి తెలిసిపోద్దంటే మనం ఎంత సాధన చేయాలి ప్రార్థనలో. తప్పనిసరిగా ఈ ఉదయకాలపు వేళ ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ విసుగుదల సాతాను చూస్తే ప్రాముఖ్యంగా వాడు మరింతగా నీ మీద దాడి చేస్తాడు. కనుక ఈ ఉదయకాలపు వేళ తప్పనిసరిగా మనమంతా కూడా ఏ విషయం నిమిత్తమే ఒక గురి పెట్టుకొని ఈ ప్రార్థనను నువ్వు ప్రారంభించావు, ఏ వ్యక్తి విషయమైతే నువ్వు ప్రార్థనని ఇక ఆపేసి జరిగినప్పుడు జరిగిద్ది, జరగకపోతే ఎవడిష్టం వాడిది, బ్రతుకున్నంత కాలం భరిస్తాను, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఇటుపోతే నాకెందుకు అన్నట్లుగా కాదు. ఈ రోజున ఈ మాటను బట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఆ చిన్న జీవి 69 సార్లు సరే పడిపోయిందిగా, ఒంటరిగా దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చుగా పోని, కానీ అది గోధుమ గింజతో మాత్రమే నేను వెళ్ళాలి అంటే మనలో దానికే అంత బాధ్యత ఉంటే, తన యొక్క బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు తనంతగా ప్రయాసపడుతూ ఉంటే, ఒక చిన్న జీవి ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో నీవు ఒక్కదానివే పరలోకానికి వెళ్ళిపోతే, లేదా నువ్వు ఒక్కదానివే క్షేమంగా ఉంటే కుదరదు. తప్పనిసరిగా మన రక్త సంబంధికుల కొరకు, కుటుంబం కొరకు మనం తప్పనిసరిగా ప్రార్థన చేసి ఇదిగో ఉగ్రత నుండి మనం తప్పించాలి. అది మన మీద దేవుడిచ్చిన బాధ్యత. తప్పనిసరిగా ఆ ప్రార్థనలో నీకు ఉండవలసింది ఏంటంటే విసుగు నీకు ఉండకూడదు. నీకు ఉండాల్సింది ఓపికతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తప్పనిసరిగా ప్రార్థన ఎప్పుడు కూడండి, ప్రార్థన చేయక మనం నష్టపోతాం, కానీ ప్రార్థన చేసి మనం ఎప్పుడు నష్టపోం. తప్పనిసరిగా అది మనం ప్రార్థన చేసినప్పుడు అనేక ఆపత్కాలాల్లో నమ్మదగిన దేవునిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు ప్రార్థన చేసి మనం ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిని దేవుడు తప్పనిసరిగా సక్సెస్ చేస్తాడు. ఆ ప్రార్థన చేసి ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు ఆయనే మనకు తోడుగా ఉండి
ఎలా నడవాలో, ఎక్కడికి నడిపించాలో, ఎక్కడికి మనం వెళ్ళకూడదు, ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక దయచేసి మరొక్కసారి కూడా ఈ ఉదయకాలం మీకు చెప్తున్నాను, ప్రార్థనని ఎవ్వరు కూడా అలక్ష్యం చేయొద్దు. ప్రార్థనని ఏమాత్రం కూడా సాధన వల్లే ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు చేసేది కాదు, ఎంత చేస్తున్నాం అనేది కాదు, ప్రతిరోజు నువ్వు చేయాలి. ఆదివారం రోజు మనం విన్నాము, మనం ఎంత లోతుకు వెళతామో లోతైన దీవెనలు మనం పొందాలి. ఎవరినో చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నోరు తెరుచుకొని అంగలార్చడం కాదు. దేవుడు నన్ను కూడా ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ ఆశీర్వాదాలను మనం అనుభవించాలి. ఒడ్డునే ఉండి దగ్గరలోని కూర్చొని ఉన్న వాటితో సంతోషపడటం కాదు, లోతుకు వెళదాం. తప్పనిసరిగా మరొకసారి కూడా ఉదయకాలం చెప్తున్నాను, నిశ్చయంగా ప్రార్థనలో విసుగు రానివద్దు. విసుగు చెందని ఆ చేమను జ్ఞాపకం చేసుకో. 70వ గోధుమ గింజతోనే అది ఎక్కి పైకి వెళ్ళిందంట. కనుక దేవుని చేత మనం సృష్టించబడ్డాం. మనం కూడా అడుగుదాం దేవుణ్ణి, ప్రభా ఆ గొప్ప దీర్ఘశాంతాన్ని నాకు దయచేయి. మోకరించి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఎవరి మారు మనసు నిమిత్తమైన నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా, లేదా నీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా, అలాగే నీ బిడ్డల జీవితంలో ఏదైనా ఆశీర్వాదం కొరకు నీ వ్యక్తిగత జీవితంలో ఒక సవాలుగా మారిన ఏ సమస్య అయినా కావచ్చు, ఆ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ మరలా వీళ్ళు మారరు, ఈ కుటుంబం లేదా ఈ వ్యక్తిని నేను మార్చలేనని ఒకవేళ వదిలేసావా, ఈ ఉదయకాలం దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. విసుకక నువ్వు ప్రార్థన చేయాలి. మరి అక్కడ చెప్పబడిన ఉపమానం కూడా మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే నీతిగల న్యాయాధిపతిని నేను మీకు న్యాయం తీర్చలేనా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా ఉదయకాలాన ప్రభుని అడుగుదామయ్యా, చిన్న జీవి చేమకున్నటువంటి ఆ విఘ్నత నాకు కలుగు చేయనాయనా. నిజముగా నా తండ్రి 69 సార్లు కింద పడిన మరలా ప్రయత్నం చేసిన సామాన్యమైన విషయం కాదు. ఆ చిన్న జీవికి ఉన్నటువంటి ఓపిక కూడా మనలో లేదా? ఉదయకాలం ఒక తీర్మానం చేసుకున్నామయ్యా, విసుకక అది ఎంత సమయమైనా సరే నా ప్రార్థనలో మాత్రం నేను సాధన చేయటం ఆపనయ్యా. తప్పనిసరిగా ప్రతి దినము కూడా విసుకక నేను ప్రార్థన చేసే శక్తిని నాకు దయచేయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమా, ఈ ఉదయకాలపు వేళ మాకే వాక్కు అవసరమో ఆ వాక్కును మీరు మాకు ప్రసాదించారు. ఉదయకాలాన మీరు ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారయ్యా. అయ్యా, మీరు చాలిన దేవుడు నాయన. నీ సన్నిధిలో తండ్రి మేము ఎలా ప్రార్థన చేయాలో మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. విసుకక నీవు నిత్యము ప్రార్థన చేయాలని ప్రభా మీరు మాకు సెలవిస్తూ మాకు మీరు తెలియచేసిన ఉపమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమేనయ్యా, చిన్న జీవి చేమకు ఉన్నటువంటి ఆ గొప్ప దీర్ఘశాంతాన్ని మీరు మాకు దయచేయండి నాయన. మాలో తొందర నాయన, ఆ తొందరని తొలగించండి నాయన. ఇదిగో వేగిర పడుతూ నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధికి వచ్చే దానిలో తొందరపడాలి ప్రభా. నీ సన్నిధి నుండి నాయన మీరు ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూసే అనుభవం మాలో కలగాలి నాయన. నిశ్చయంగా ప్రభా, ఇదిగో తండ్రి అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడే నీ ఎదుట మేము ఓపికతో కూర్చోగలమయ్యా. ఇదిగో తండ్రి, మిమ్మల్ని మేము ఘనపరచాలయ్యా. మమ్మల్ని మేము గణపరుచుకోవడం కాదయ్యా, నేనెవరినయ్యా, నాకెందుకు నువ్వు ఇవ్వవు అని అన్నట్లుగా కాదు కానీ తండ్రి, నీవు సర్వోన్నతుడివయ్యా, సర్వశక్తిమంతుడివయ్యా. ఈ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని అయ్యా నీ సన్నిధిలో తండ్రి ప్రతి విషయమందు విసుగక నిత్యము ప్రార్థన చేసి ప్రార్థన ద్వారానే సమస్తాన్ని మేము పొందుకోగలిగినటువంటి ఆ కృపను ఈ ఉదయకాలం ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యల్లో నుంచి మీరు విడుదల కలుగు చేయండి నాయన. నీ బిడ్డల ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచివేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిశ్చయంగా ఉదయకాలపు దీవెనతో నింపండి. అలాగున్నే తండ్రి, పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరైనా జరుపుకుంటూ ఉంటే వారిని నిండారులుగా మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో నీ బిడ్డలు మీరు కప్పమని ఈ దినమున ప్రభు విశేష క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ప్రార్థనలో విసుగు చెందని ఆ విశ్వాస సహితమైన దీర్ఘశాంతంతో కూడిన ప్రార్థన అనుభవాన్ని నా దేవుడు మీకు దయచేయును గాక. ఆ ప్రార్థన ద్వారా నిశ్చయంగా గొప్ప కార్యాలు ప్రభు ద్వారా మీరు పొందుకొందురుగాక. ఆమేన్.